अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वहीं होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి. నేనొక ఆత్మను, జ్యోతి స్వరూపాన్ని, మెరిసే నక్షత్రాన్ని. కొద్ది సమయం కోసం ఇప్పుడు నేను ఆత్మిక యాత్రను ప్రారంభిస్తాను. నేను ఆత్మను ఆది కాలంలో స్వర్ణిమ యుగంలో మొట్టమొదట సృష్టి మొదటిలో నేను దేవాత్మగా జన్మ తీసుకున్నాను. నేను దేవాత్మను 16 కళల సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వికారిగా, మర్యాద పురుషోత్తముడుగా, సర్వగుణ సంపన్నంగా, అహింస పరమోధర్మంగా
ఉన్న నేను దేవతా శరీరంలో చాలా సుఖంగా ఉన్నాను. సుఖంతో పాటు చాలా సంపన్నంగా కూడా ఉన్నాను. బంగారపు మెహల్స్, వజ్ర వైడూర్యాలతో అలంకరించబడిన మెహల్స్, రాజ్య సింహాసనం, తలపైన డబల్ కిరీటం, వజ్ర వైడూర్యాల కిరీటం, రెండవది పవిత్రతా కిరీటం, దేవతా వస్త్రాలను ధరించిన నేను ఎంతో సుఖం పొందుతూ ఆనందమయమైన జీవితాన్ని గడుపుతూ నిరోగి శరీరంతో దేవతా పాత్రని అభినయిస్తూ అభినయిస్తూ స్వర్గంలో 8 జన్మలు తీసుకుంటూ వచ్చాను. సత్యుగంలో లక్ష్మీనారాయణ పాలనలో 4 పాదాల ధర్మం ఉండగా ఎనిమిది జన్మలు నేను తీసుకున్నాను. మెల్లిగా 14 కళలతో నిండిన నేను త్రేతాయుగంలో ప్రవేశించాను. సత్యుగంలో ఎంత సుఖం ఉందో దాదాపుగా అంతే సుఖం సీతారాముల పరిపాలనలో మూడు పాదాల ధర్మంలో నేను ఆత్మను 12 జన్మలు గడిపాను. రెండు యుగాలలో నాకేమీ లోటు లేదు, అప్రాప్తే లేదు. కానీ త్రేతాయుగం యొక్క చివరిలో ప్రపంచంలో వచ్చిన చిన్న పరివర్తన నన్ను మానవాత్మగా మార్చేసింది. నాలో మెల్లిగా బలహీనతలు ప్రవేశించాయి. పూజ్య స్వరూపం నుండి పూజారిగా మారి నేనే మొట్టమొదటిగా నన్ను దేవాత్మగా మార్చిన పరమశివుని పూజని మొదలుపెట్టాను. వజ్ర వైడూర్యాలతో పొదగబడిన శివలింగాన్ని ప్రతిష్ఠించి అవ్యభిచారి భక్తిని మొదలుపెట్టాను. భక్తిలో నేను
ఆనందాన్ని అనుభవిస్తూ ఒక్క శివుడి యొక్క భక్తి చేసి నేను మెల్లిగా జన్మలు తీసుకుంటూ కలలని కోల్పోతూ కేవలం వజ్ర వైడూర్యాల కిరీటాన్ని ధరించి విగ్రహారాధన మొదలుపెట్టాను. లక్ష్మీనారాయణల పూజ, రాధాకృష్ణుల యొక్క పూజ, మెల్లిగా సీతారాముల యొక్క పూజను కూడా మొదలుపెట్టాను. విగ్రహారాధన చేస్తూ ఎంతో నిష్ఠతో, ప్రేమతో, భావనతో భక్తి చేస్తూ అనేక సాక్షాత్కారాలను పొందుతూ జీవితాన్ని సంతోషంగా గడిపాను. రెండు పాదాల ధర్మమున్న ఈ ద్వాపర యుగంలో సుఖం తగ్గిన పెద్ద కష్టాలేమీ లేవు. చిన్న చిన్న శారీరక ఇబ్బందులు మొదలైన అంత పెద్ద కష్టాలేమీ లేవు. భక్తి యొక్క ప్రేమలో ద్వాపర యుగం కూడా సహజంగానే గడుపుతూ 21 జన్మ కంప్లీట్ చేశాను. జన్మలు తీసుకుంటూ కలలు తగ్గించుకుంటూ 2 కలలకు దిగజారిపోయాను. అవ్యభిచారి భక్తి కాస్త మెల్లిగా వ్యభిచారి భక్తిగా మారిపోయింది. ఒక్క శివుడి యొక్క పూజ లేదంటే ఇష్ట దేవతల యొక్క పూజ మాత్రమే చేసే నేను మెల్లగా అనేక విగ్రహాలను పెట్టడం మొదలుపెట్టాను. అంతేకాదు తత్వాలను కూడా పూజించడం మొదలుపెట్టాను. మహాత్మల విగ్రహాలను కూడా పూజించుతూ వచ్చాను. ధర్మాత్మలని, చివరికి గురువులని అందరినీ పూజిస్తూ మెల్లిమెల్లిగా కష్టాలను పెంచుకుంటూ వికారాలకు వశమవుతూ ధర్మభ్రష్టం, కర్మభ్రష్టం అయిపోయింది. కలియుగంలో భక్తి కూడా వ్యాపారంలా మారిపోయింది. భగవంతుడి పట్ల ప్రేమకి బదులు స్వార్థం పెరిగిపోయింది. భగవంతుడితో వ్యాపారం మొదలైపోయింది. ఇంకా చివరికి భగవంతుడు సర్వాంతర్యామి అని, కణకణములో భగవంతుడు ఉన్నాడని, పూర్తి అంధకారంలో మునిగిపోయిన నేను వికారాలకి వశమైపోయి అనేక రకాల రోగాలు, దుఃఖాలు, అశాంతికి గురి అయిన నేను మళ్ళీ తిరిగి సుఖం, శాంతి కోసం భగవంతుడి వేటలో మునిగాను.
యాత్రలు చేశాను, గంగా స్నానాలు చేశాను, వ్రతాలు చెల్లించుకుంటూ వచ్చాను, నోములు నోచుకుంటూ వచ్చాను. అయినా పొందలేకపోయాను. అటువంటి అంధకార సమయంలో సర్వోత్తముని, సర్వాంతర్యామి అనే అంధకార సమయంలో ఒక చిన్న వెలుగు నా జీవితంలో మొదలైంది. ఆ వెలుగే భగవత్ స్వరూపం. భగవంతుడు జ్యోతి స్వరూపుడు యొక్క పరిచయం నాకు తెలిసింది. అదృష్టం మొదలైంది. నా జీవితంలో దిగుతూ వచ్చిన నేను ఎక్కడం మొదలుపెట్టాను. దేవాత్మగా ఉన్న నేను శూద్రంగా మారిపోయిన నన్ను భగవంతుడు ఎన్నుకున్నాడు. అతడి దృష్టి నా పైన పడింది. ఎంతగానో పూజించి, ఎంతగానో ప్రార్థించిన నన్ను కరుణించి, నా పైన దయించి భగవంతుడు నా దగ్గరికి వచ్చాడు. భక్తి ఫలంగా నేను భగవంతుని పొందాను. ఎంత అదృష్టం! నేను సంగమ సమయం గురించి తెలుసుకున్నాను. నేను ఇప్పుడు బ్రాహ్మణాత్మను. బ్రహ్మ జ్ఞానాన్ని వింటూ ఉన్నాను. సంగమ యుగంలో బ్రహ్మ జ్ఞానం వింటూ బ్రహ్మ ముహూర్తంలో పరమాత్ముడి యొక్క ఆశీర్వాదాలను పొందుతూ బ్రహ్మకి కుడి భుజంగా అయ్యి పరమాత్ముడి కార్యంలో నేను సహాయకునిగా అయ్యాను. భక్తి ఫలితం జ్ఞానం, జ్ఞాన ఫలితంగా శ్రేష్ఠ కర్మ, శ్రేష్ఠ కర్మ ఫలితంగా శ్రేష్ఠ జన్మ. మళ్ళీ దేవతా జన్మను పొందే అర్హతను సంపాదిస్తూ ఉన్నాను. కోల్పోయిన కళలను, గుణాలను, శక్తులను బాబా నుండి పొందుతూ ఉన్నాను. ఎంత అదృష్టం! భగవంతుడి ప్రాప్తి. ప్రపంచమంతా భగవంతుని వెతుకుతుంది. భక్తిలో నేను కూడా వెతికాను. ఇక నా అలసట తీర్చడానికి భగవంతుడు వచ్చాడు. నా అలసట తీరిపోయింది. నాకు వెలుగు లభించింది. ఇంకా నాకు జీవితంలో ఏం కావాలి? పాత్రలను అభినయిస్తూ, శరీరాలను ధరిస్తూ, శరీరాలను వదిలేసి ఇప్పుడు నేను లాస్ట్ 84వ జన్మ, ఈ మరజీవ జన్మ, దివ్య జన్మను పొందాను. ఇదే నా చివరి జన్మ. ఇప్పుడు నేను లాస్ట్ పాత్ర
పరమాత్ముడితో అభినయిస్తున్నాను. ఈ పాత్ర తర్వాత ఈ నాటకం సమాప్తం. ఈ నాటక సమాప్తి సమయంలో నేను పరమాత్ముడితో పాటు నా ఇల్లైన పరంధామానికి వెళ్తున్నాను. అనుభవం చేయండి. పాత్ర అయిపోయింది. శరీరాన్ని వదిలిపెట్టి సహజంగా నా ఇల్లు పరంధామానికి వెళ్తున్నాను. బ్రహ్మ మహాతత్వానికి చేరుకున్నాను. అనేక జన్మల అలసట తీర్చుకుంటున్నాను. పూర్తి విశ్రాంతిని అనుభవం చేస్తున్నాను. ఇదే జన్మల చక్రం. దీన్ని స్వదర్శనం అంటారు. ఈ స్వదర్శన చక్రం అనేక చక్రాలను సమాప్తం చేస్తుంది. మా యొక్క చక్రాలన్నీ సమాప్తం. ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూనే తిరిగి మళ్ళీ నేను దైవాత్మగా అవుతాను. స్వదర్శన చక్రం తిప్పుతూ స్వదర్శన చక్రధారిగా విష్ణువుగా అవుతాను. నేను స్వదర్శన చక్రధారి శ్రీ మహావిష్ణువు అనుభవం చేయండి. ఈ చక్రాన్ని నేను తిప్పగానే నా అసురీ సంస్కారాలన్నీ సమాప్తమవుతున్నాయి. నేను శుద్ధాత్మగా అవుతున్నాను. స్వదర్శన చక్రంతోనే నేను దేవాత్మగా అవుతున్నాను. చక్రం తిప్పుతూ చక్రవర్తి రాజుగా విశ్వ మహారాజుగా అవుతున్నాను. స్వదర్శనం ఆత్మని దర్శిస్తూ నన్ను నేను శుద్ధంగా, పవిత్రంగా, దివ్యగుణ సంపన్నంగా, దివ్య శక్తి సంపన్నంగా తయారు చేసుకుంటున్నాను. స్వదర్శనంతో పరదర్శనాన్ని సమాప్తం చేసుకుంటున్నాను. స్వదర్శనంతో కోల్పోయిన రాజ్యం నాకు మళ్ళీ లభిస్తుంది. కోల్పోయిన ప్రాప్తులన్నీ లభిస్తున్నాయి. ఈ చక్రం తిప్పడం నాకు మాత్రమే తెలుసు. ఈ సంగమ యుగంలోనే భగవంతుడు నాకు నేర్పించాడు. 4 యుగాల్లో తెలియని ఈ చక్రం నన్ను తిరిగి మళ్ళీ స్వదర్శన చక్రధారిగా విష్ణువుగా తయారు చేస్తుంది. కళాహీనంగా అయిన నేను తిరిగి ఈ చక్రంతో 16 కళల సంపన్నంగా అవుతున్నాను.
ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సత్యుగం నుండి ఎలా జన్మలు తీసుకుంటూ కళలు, శక్తులు, గుణాలు పోగొట్టుకుంటూ భక్తి చేస్తూ తిరిగి భక్తిలో కూడా తమో ప్రధాన స్థితికి చేరుకొని భగవంతుణ్ణి నిందిస్తూ సర్వప్రాప్తులు ఇచ్చిన భగవంతుని నిందించి ఆయన క్షమించి భగవంతుడు నన్ను తనవాడిగా చేసుకున్నాడు. భగవంతుడు నావాడు, నేను భగవంతుని వాడిని. చివరికి నేను ఈ చక్రం యొక్క అంతిమంలో భగవంతుని తోడుగా పరంధామానికి వెళ్తున్నాను. కంప్లీట్ చక్రం. ఇదే స్వదర్శన చక్రం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. शिव दर्शन है फिर सृष्टि चक्र में, ओ शिव दर्शन है फिर सृष्टि चक्र में। विश्व दर्शन है आपके आंचल में, सृष्टि चक्र में, ओ शिव दर्शन है फिर सृष्टि चक्र में। सृष्टि चक्र में, ओ शिव दर्शन है फिर सृष्टि चक्र में।
सृष्टि चक्र में ओ शिव दर्शन है फिर सृष्टि चक्र में। विश्व दर्शन है आग के आंचल में, शिव दर्शन है फिर सृष्टि चक्र में। ओ शिव दर्शन है फिर सृष्टि चक्र में। निवासी बन जाओ। समय पर बहुत काम में आएंगे। अभी
से क्या हो जाएगा। इसलिए बाप दादा पहले से ही इशारा दे रहा। सांझ हो गई सृष्टि चक्र की, सांझ हो गई सृष्टि चक्र की। चल रे राही अपने धाम, तेरी मंजिल परम धाम है, तेरी मंजिल परम धाम है। वहाँ मिलेगा तुझे आराम। सांझ हो गई सृष्टि चक्र की, सांझ हो गई सृष्टि चक्र की। भूले भटके ओ मुसाफिर, रुक मत जाना अब तो कहीं। जन्म जन्म का फेरा लगाया, जन्म जन्म का फेरा लगाया। चैन सुख ना पाया कहीं, आए फिर से बाबा अपने, आए फिर से बाबा अपने। बना रहे हैं सबको महान। सांझ हो गई सृष्टि चक्र की, सांझ हो गई सृष्टि चक्र की। हर तूफान देता है तोहफा, मुश्किलों से मत घबराना। पुण्य कर्म के मन चमन से, पुण्य कर्म के मन चमन से सारे जग को महकाना। राहों में जो भी आए, राहों में जो भी आए, देता चल तू प्रभु पैगाम। सांझ हो गई सृष्टि चक्र की, सांझ हो गई सृष्टि चक्र की।
लगा दे, सबकी प्रीत प्रभु से लगा दे। करता चल तू ये शुभ काम, सांझ हो गई सृष्टि चक्र की, सांझ हो गई सृष्टि चक्र की, सांझ हो गई सृष्टि चक्र की।